కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయిన తమకు తాను అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ చెప్పడం చాలా ఆనందంగా ఉందన్నారు వసంతరాయల కుటుంబ సభ్యులు. నష్టపోయిన తమ కుటుంబానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భరోసాతో న్యాయం జరిగిందని అన్నారు. ఇలాంటి నాయకుడున్న పార్టీలో ఉండడం తమ అదృష్టం అంటున్న వసంతరాయల కుటుంబ సభ్యులతో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. కళ్యాణ్ ఈరోజు పెడన నియోజకవర్గం కృత్తివేణి మండలం పెదచందాల గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే వసంతరాయల కుటుంబాన్ని ఆయన పరామర్శించడం జరిగింది. పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత అంటే ఎలాంటి సంభాషణ అయింది అంటే మనతో మాట్లాడడానికి వసంతరాయల కుటుంబ సభ్యులు ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ వచ్చినటువంటి తర్వాత ప్రధానంగా ఏం మాట్లాడారు, ఏంటి? కళ్యాణ్ గారు అన్న మాట ప్రకారం వచ్చిన తర్వాత ఆయన కలుస్తానని చెప్పేశారు. ఆయన హాస్పిటల్లో చెప్పేశారని చెప్పాను ముందు అన్నట్టు ప్రకారం సార్ వచ్చిన తర్వాత ఎలా మామూలుగా పరామర్శించడానికి వచ్చారు. ఏం జరిగిందని చెప్పేసి గవర్నమెంట్ తరపు నుంచి మేము మిమ్మల్ని ఏదో చేసుకుంటాం, లేదంటే నేను మీకు అండగా ఉంటాను, నేను ఏదో చేసి పెడతానని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. అలాగే చెల్లి గురించి కూడా కొంచెం కేర్ తీసుకోమని చెప్పేసి అధికారులని ఆదేశించారు. సో దాని ప్రకారం ఇంకా జరగాల్సింది. అంటే మీకు ఎలాంటి భరోసా కల్పించారు? మీ తండ్రి గారు చనిపోయారు కాబట్టి ఆర్థిక సాయం ఏం చేశారు? జనసేన సభ్యత్వం ద్వారా మనకు ఒక 5 లక్షలు చెక్ ఇన్సూరెన్స్ అనేది సార్ అందజేశారు. సో చెల్లికి కూడా ఏదో ఒకటి చూస్తానని చెప్పేసి మాకు ఇంకా అవుట్ సోర్సింగ్ ఏదైనా చూస్తానని చెప్పేసి అన్నారు. ఓకే, ఆయన ఇంకా తోడు ఉంటానని చెప్పేసి అన్నారు. మనకి ఏదైనా కావాల్సి వచ్చినా చేసి పెడతానని చెప్పేసి మాకు భరోసా అనేది ఇచ్చారు. అంటే అవయవ దానం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అదే పవన్ కళ్యాణ్ గారిని ప్రధానంగా ఇక్కడ వరకు తీసుకొచ్చినటువంటి అంశం. దాని గురించి ఏం మాట్లాడారు అంటే మీ నాన్నగారు చనిపోతూ ఆయన యొక్క అవయవాలు 10 మందికి ఉపయోగపడే విధంగా చేశారు. అంటే ఇది చాలా గొప్ప విషయం. ఎట్లా ఫీల్ అయ్యారు? కళ్యాణ్ గారు చాలా గర్వించదగ్గ విషయం. మాట్లాడుతూ కూడా నేను వీళ్ళని అభినందిస్తున్నానని చెప్పేసి అన్న మాట కూడా అన్నారు. వాళ్ళు అట్లా అభినందించడం గల కారణం ఏంటంటే ఒక మనిషి ఇంకా తన సర్వైవ్ అని తెలిసినప్పుడు తన ప్రాణం కోల్పోతే కూడా ఇంకొక నలుగురు జీవితాల్లో ఆనందం నింపి ఇంకొకరికి నలుగురికి జీవితాన్ని ఇస్తానది చాలా గొప్ప విషయం చెప్పి ఆయన ఇందాడ మన ముందు మాట్లాడటం జరిగింది. సో నేను ఆ రకంగా ఇప్పుడు కళ్యాణ్ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇలా చూసి ఇన్స్పైర్ అయ్యి వేరే వాళ్ళు అంటే అందరూ ఇవ్వవసరం లేదు. ఇన్ కేసు ఇలాగా కొన్ని మేజర్ కేసెస్ ఉంటాయి, బ్రెయిన్ డెడ్ కేసెస్ ఇలాగా. సో అలాంటి వాళ్ళు ముందుకు వచ్చి అవయవదానం చేస్తే ఇంకొక నలుగురికి ప్రాణం పోసినట్టు ఇంకొక కొంతకాలం సర్వే అవుతారు, లైఫ్ అక్కడ ఎండ్ అయిపోకుండా. సో ఆ ముఖ్య ఉద్దేశం మీద సార్ అందరు చెప్పారు. నేను డైరెక్ట్గా మీట్ అవ్వాలని చెప్పి ఇన్ని రోజులు నేను వెయిట్ చేశాను అని చెప్పేసి కూడా అన్నారు. సార్ రావడం మాకు కొంచెం చాలా ఆనందంగా ఉంది. మీరు చెప్పండి, మీతో ప్రధానంగా ఏం మాట్లాడేది? చెప్తున్నాడు కదండి, చెప్పలేండి. ఇది మొత్తానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు పెదచందాల గ్రామంలో ఉన్నటువంటి వసంతరాయల కుటుంబాన్ని ఆయన పరామర్శించడం జరిగింది. అటు ఏదైతే కుటుంబ పెద్దను కోల్పోయినటువంటి ఆ కుటుంబానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒక భరోసాని ఇవ్వడంతో పాటు ఆ కుటుంబంలో ఉన్నటువంటి 2 బిడ్డలు ప్రత్యేకంగా కుమారుడుకు అవుట్సోర్సింగ్లో ఒక ఉద్యోగాన్ని కేటాయించడంతో పాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి బీమా చెక్ను కూడా ఆయన అందించడం జరిగింది. నేరుగా తానే వచ్చి పరామర్శిస్తానని గతంలో చెప్పినటువంటి మాటను నిలబెట్టుకోవడం పట్ల ఏదైతే వసంతరాయల కుటుంబ సభ్యులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో చాలా ముఖ్యమైనటువంటి అంశం అని కూడా వారందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ రామకృష్ణతో రాజ్ కుమార్, ప్రైమ్9 న్యూస్, పెడన, పెదచందాల నుంచి.